వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, మరి నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, అలాగే పార్టీ ముఖ్య నేతలు, అలాగే నగరంలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో అలాగే అసెంబ్లీ బిఎస్ సమావేశం కూడా జరిగిపోయింది. మరి ఆ అసెంబ్లీ జరిగేటువంటి రోజులు ఎన్ననేది తెలిసిపోయింది. ఇక ఏ అంశాలు ఏ ఎజెండాల ముందుకు ఉన్నాయో కూడా బిఎస్సీలో తెలుసుకున్న నేపథ్యంలో మరి వాటిని అంటే ఎలా ప్రభుత్వం చూసిన వాటిని ఎలా తీసుకుంటుంది, అలాగే ప్రభుత్వం విమర్శిస్తున్నట్టుగా ఎలా వాటికి కొంత సమాధానం చెప్పాలి అనే దానిపైన సభా సమావేశాలు ఎలా పెట్టాలి, ఆ ప్రతి అంశాన్ని కూడా ఎలా మాట్లాడాలి దానిపైన కూడా చర్చించుకుంటుంది. మరి ముఖ్యంగా పార్టీ క్లాసెంటర్ కావచ్చు, ఇటు పాలమూరంగారెడ్డి కావచ్చు, అలాగే ఇటు ఇప్పటికీ గోదావరి, అలాగే మేడారం జరుగుతుందో మరి అవన్నీ మెడికల్ పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా దారా అనే దానిపైన అయితే మరి కొత్త సంశయం కలిసి మరి కేసీఆర్ అసెంబ్లీకి రావడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు అంటే ప్రధానంగా చర్చల సమస్య వల్ల కేసీఆర్ మరోసారి వస్తారు. ప్రభుత్వం ఏది అడిగినా సరే, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు అనేటట్టుగా నిన్న కేటీఆర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా చర్చకు పిలవకుండా కేవలం ప్రతి అంశంలో కేసీఆర్ రావాలి అంటే మీ దగ్గర సమాధానం లేదు, మీకే అవగాహన లేదు, ఏ సమాధానం చెప్పాలి, ఏదైతే పేరు రాదు, మమ్మల్ని ఏం చేస్తారు సమయం చూడా అన్నట్టుగా కూడా కేటీఆర్ మాట్లాడడం చూస్తాం. మొత్తానికి ప్రభుత్వం ఏదైతే ఏజెండా వచ్చిందో పాలమూరంగారెడ్డి అంశం కావచ్చు, అలాగే గోదావరి కృష్ణా జిల్లాల అంశం, అలాగే పోర్ట్ అంశం, ల్యాండ్ పోలీస్ అంశాలు, మరి వాటి పైన అయితే సభలు చర్చిస్తున్నాయి. దాని పైన ఎమ్మెల్యేలు అలాగే ముఖ్య నేతలతో కూడా స్పష్టంగా సమాధానం చెప్పాలి, ప్రతి అంశాన్ని కూడా తిట్టుకొట్టేలా వ్యవహరించాలన్నట్టుగా ఈ భేటీ సారాంశంగా తెలుస్తుంది. మరి ఆ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి భేటీలో ఏ అంశాలు చర్చించడం జరిగిందనే దానిపై ఇంకా బీఆర్ఎస్ నేతలు చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.